సెక్షన్ 4లో ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఇంటర్నల్ చాయిస్. ఇక్కడ మనకు ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంది కాబట్టి 8 మార్క్స్ క్వశ్చన్ మనం సులభంగా రాయొచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ హౌ డు యూ కరెక్ట్ ది ఐ డిఫెక్ట్ మియోపియా విత్ ఏ సూటబుల్ డయాగ్రామ్. లేదంటే deduce the expression for the equivalent resistance of 3 resistors connected in parallel in an electric circuit. అంటే 2 chapters లో వచ్చింది. ఒకటి వచ్చి ఫస్ట్ వన్ ఈస్ దేంట్లో వచ్చింది, ఫస్ట్ క్వశ్చన్ దేంట్లో వచ్చింది, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ లో వచ్చింది. సెకండ్ క్వశ్చన్ దేంట్లో వచ్చింది, చాయిస్ ఎలక్ట్రిసిటీలో వచ్చింది. సో 2 క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, రైట్ ఈక్వేషన్ ఫర్ ది రియాక్షన్స్. ఇది దేంట్లో ఉంది క్వశ్చన్, కెమికల్ రియాక్షన్స్. తర్వాత దీంట్లో ఇంటర్నల్ చాయిస్ వచ్చి ఎక్స్ప్లెయిన్ ది మెకానిజం ఆఫ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఇది దేంట్లో ఉంది క్వశ్చన్, కార్బన్ కాంపౌండ్స్ లో ఉంది. సో 2 కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ ఈస్ 17th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ టు షో దట్ కంపాస్ నీడిల్ is deflected on passing an electric current through a metallic conductor. So this is also Oersted experiment, very very important. ఇది దేంట్లో ఉంది క్వశ్చన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. ఆర్ లేదంటే సజెస్ట్ అన్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ కొరిజన్. ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్. ఇది దేంట్లో ఉంది, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో మనకు 8 మార్క్స్ లో కూడా ఈజీగా మనకు అంటే దగ్గరగా ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, 6 క్వశ్చన్స్ వస్తున్నాయి. 6 లో మనం రాయాల్సింది 3 కాబట్టి మనం ఒక 10 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా 3 క్వశ్చన్స్ రాయగలం. అది మోడల్ పేపర్ 1. సో మోడల్ పేపర్ 2లోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4. సెక్షన్ 1లో ఏమి ఇచ్చారంటే వై కీపింగ్ ఫుడ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్. మనం ఫుడ్ అంతా కూడా గాలి దూరినటువంటి కంటైనర్స్ లో, పాత్రలో పెడతాం. ఎందుకు, ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ కెన్ బి స్లో డౌన్ టు ప్రివెంట్ ఫ్రమ్ ఆక్సిడేషన్ అన్వాయిడ్. అంటే ఆక్సిడేషన్ చర్య జరగకుండా మనము గాలి లోపలికి దూరితే ఆక్సిడేషన్ జరుగుతుంది, ఫుడ్ స్పాయిల్ అవుతుంది. కాబట్టి టు ప్రివెంట్ ఫ్రమ్ ఆక్సిడేషన్ మీన్స్ ద ఎయిర్ దేర్ ఇస్ నో ఛాన్స్ టు ఎంటర్ ఇన్ దట్ ఫుడ్ కంటైనర్స్ అంటాం. వాట్ ఈజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్? న్యూట్రలైజేషన్ రియాక్షన్, ద రియాక్షన్ ఆఫ్ అన్ యాసిడ్ విత్ బేస్ టు గివ్ ఏ సాల్ట్ అండ్ వాటర్ ఇస్ నోన్ యాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో దీనికి కావాలంటే కూడా మనం ఒక ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఒక యాసిడ్ బేస్, ఎనీ యాసిడ్, HCl తీసుకోవచ్చు యాసిడ్, బేస్ వచ్చి సోడియం హైడ్రాక్సైడ్ తీసుకోవచ్చు, లేదా ఇంకేదైనా ఒక బేస్ తీసుకుంటే యూ విల్ గెట్ సాల్ట్ అండ్ వాటర్. నెక్స్ట్ వన్ ఈస్ 1 table ఈస్ గివన్ హియర్, సబ్స్టెన్స్ XYZ, బ్లూ లిట్మస్. ఇక్కడ సబ్స్టెన్స్ వచ్చి XYZ, బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ అని ఇచ్చాడు. ఇక్కడ బ్లూ కలర్ టర్న్స్ టు రెడ్, రిమైన్స్ సేమ్. తర్వాత రిమైన్స్ సేమ్, రెడ్ కలర్ టర్న్స్ టు బ్లూ. ఇక్కడ హుచ్ ఈజ్ న్యూట్రల్ అన్నాడు. హుచ్ ఈజ్ న్యూట్రల్, రిమైన్స్ సేమ్ ఉండేది న్యూట్రల్ అనే లెక్క. రిమైన్స్ సేమ్ అంటే యాసిడ్ బేస్ గా మారినా, బేసిడ్ యాసిడ్ గా మారినా అక్కడ ఏముంటది, చేంజెస్ మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే మనకు చేంజ్ కనిపించదో అక్కడ న్యూట్రల్ గా ఉంది. pH వాల్యూ ఎలా ఉంది, అక్కడ న్యూట్రల్ గా ఉంటుంది. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ నాన్ మెటల్స్ కంబైన్ విత్ ఆక్సిజన్? అసిడిక్ ఆక్సైడ్స్. ఇక్కడ నాన్ మెటల్స్ కంబైన్, జనరల్ గా ఎనీ అంటే మెటల్ రియాక్ట్ విత్ ఆక్సైడ్ we will get metal oxide, any non-metal reacted with oxygen we will get non-metallic oxide. So non-metallic oxide means, suppose if you take sulfur which is reacted with oxygen, we will get sulfur dioxide. So actually this is non-metallic oxide, sulfur dioxide. But if it is dissolved in the water, we will get sulfurous acid, H2CO3. Sorry,
H2SO3. So this non-metallic oxide have acidic nature. Acidic nature. Actually, non-metallic oxide is this one. Or if you take carbon react with oxygen, we will get carbon dioxide. If you dissolve carbon dioxide in water, what will you get? What will you get? C plus O2 gives rise to CO2. This is one non-metallic oxide. If you dissolve in water, you will get carbonic acid. సోడాలో వాడేటటువంటి డిజాల్వ్డ్ కార్బన్ డైఆక్సైడ్ నే కార్బోనిక్ ఆమ్లం అంటాం. కార్బోనిక్ ఆమ్లం H2CO3. కాబట్టి దిస్ ఈజ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్. ఇఫ్ ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ we will get అసిడిక్. ద సబ్స్టెన్స్ ఈస్ హ్యావింగ్ అసిడిక్ నేచర్. అది డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాడు మీకు. నెక్స్ట్ వన్ ఈజ్ రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ ఇథనాల్. అంటే ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్. జనరలీ ద క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఫ్రమ్ ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్. It is used good solvent and also medicines and tonics. Solvent. What is the meaning of solvent? Anyone? Solvent. Dissolve. It dissolves. ఇప్పుడు మనకు వాటర్ ఉంది. వాటర్ ఈజ్ ఏ గుడ్ సాల్వెంట్ అంటాం. ఇనార్గానిక్ లో వాటర్ ఈజ్ ఏ గుడ్ సాల్వెంట్. అదేవిధంగా మనకు ఆల్కహాల్ అనేటటువంటిది నీటిలాగా అనేక పదార్థాలలో కరిగించుకుంటుంది. అందుకని అక్కడ అది గుడ్ సాల్వెంట్ అంట. ద చేంజ్ ఇన్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ an eye lens caused by the action of the pupil, retina, ciliary muscles, iris. Ciliary muscles. So very important అది. తర్వాత వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ? What is the SI unit of electric energy? Kilowatt hour. Name a device that helps to measure potential difference across a conductor. Potential difference ni వలయములో దేంతో కొలుస్తామో? వోల్టమీటర్ తో కొలుస్తాం. అదే వలయములో ఫ్లో ఆఫ్ కరెంట్ ని దేంతో కొలుస్తామో? అమ్మీటర్ తో కొలుస్తాం. అదే వలయములో అమ్మీటర్ ని ఎలా కలుపుతాము? అమ్మీటర్ ని ఎలా కలుపుతాము? సిరీస్ లో కలుపుతాం. సిరీస్. అదే వలయంలో వోల్టమీటర్ ని కనెక్ట్ చేసినప్పుడు ఎలా కనెక్ట్ చేస్తాము? ప్యారలల్ గా కనెక్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ అమ్మీటర్ ఎందుకు వాడతాము? వోల్టమీటర్ ఎందుకు వాడతాం? వలయంలో అమ్మీటర్ ని ఎక్కడ కనెక్ట్ చేస్తాము అంటే 2 types ఆఫ్ కనెక్షన్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ సిరీస్, సెకండ్ వన్ ఈజ్ ప్యారలల్. కాబట్టి విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం ఏది అన్నప్పుడు అమ్మీటర్. పొటెన్షియల్ తేడాన్ని కొలిచే పరికరం ఏది అన్నప్పుడు వోల్టమీటర్. కాబట్టి ఒకే ఇన్స్ట్రుమెంట్ మీద 2-3 క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది. ఏ అడగాలని ఏం లేదు. క్వశ్చన్ కొంచెం చేంజ్ చేసినా కూడా యూ విల్ బి రెడీ టు రైట్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈస్ సెక్షన్ 2, 3 marks. You will get 3 2 marks question. First one is identify the alkanes, alkenes and alkynes. So a group of carbon compounds, that is hydrocarbons. Hydrocarbons are given. You will separate which one is alkane and which one is alkene and which one is alkyne. Next, a ray passing through the center of the curvature of a concave mirror, after reflection, it refracted back along the same path. Why? This is one important question. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏ రే పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ ది కాంకేవ్ మిర్రర్. కాంకేవ్ మిర్రర్ అంటే పుటాకార దర్పణం. రే ఎక్కడ పోతుంది? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అంటే ఒకరిదా కేంద్రం గుండా పోతుంది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్, ఇక్కడ కాంతి కిరణాలు పరావర్తనం చెందుతాయి. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అలాంగ్ ది సేమ్ పాత్. అది అదే మార్గంలో వెనక్కి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ మామూలుగా లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉండదు. అక్కడ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లేకుండా సేమ్ డైరెక్షన్ లో వెనక్కి వెళ్తుంది. ఎందుకు అడుగుతున్నాడు. తర్వాత వైఆర్ కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్
ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్. కాపర్ అల్యూమినియం ఎందుకు వాడతారంటే లో రెసిస్టివిటీ and as such generally used for electricity transmission. Low resistivity. So the substances which are having low resistivity, they are called good conductors. Low resistivity means they are called good conductors. 3 section 3 సేమ్ ఇక్కడ కూడా 12th క్వశ్చన్ మనకు మళ్ళీ కూడా ఏమొస్తుంది, డయాగ్రామే వస్తుంది. ఇక్కడ కూడా డ్రా ది రే డయాగ్రామ్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కాంకేవ్ మిర్రర్. ఇందాక అడిగింది ఏంది, కాన్వెక్స్. వెరీ గుడ్, కాన్వెక్స్ లెన్స్. అది గుర్తుపెట్టుకోవాలి మరి. ఇందాక అడిగిన క్వశ్చన్ కాన్వెక్స్ లెన్స్ లో, ఇప్పుడు అడిగేటటువంటి రే డయాగ్రామ్ కాంకేవ్ మిర్రర్ లో. కాబట్టి నిన్ను ఇక్కడ లెన్స్ లో రే డయాగ్రామ్స్ అడుగుతారు, మిర్రర్ లో రే డయాగ్రామ్స్ అడుగుతారు. డోంట్ బి కన్ఫ్యూజ్, యు మస్ట్ బి వెరీ క్లారిటీ. కాబట్టి లెన్స్ లో వచ్చిందా గబక్కన చూసేసి టకటక గీసేయకూడదు. ఆ క్వశ్చన్ లెన్స్ లో ఉందా, సారీ లెన్స్ లో ఉందా మిర్రర్ లో ఉందా, మిర్రర్ లో ఉందా లెన్స్ లో ఉందా ఫస్ట్ డిసైడ్ చేసుకున్న తర్వాత యూ విల్ డ్రా ది రే డయాగ్రామ్స్. నెక్స్ట్ వన్ ఈస్ draw a diagram arrangement operators for the reaction of acids with metals. Acids with metals, that is one diagram, you know. Next, give 2 important uses of bleaching powder and plaster of Paris. Bleaching powder and plaster of Paris, very very important. Adi bleaching powder calcium oxychloride. Plaster of Paris, what is the formula for plaster of Paris? CaSO4 half H2O. So they are very useful in our daily life. So you must learn the uses and write it. 14th question. Observe the diagram and answer the following questions. Here also one convex lens ray diagram image is given and ask some questions. Which lens is used in this ray diagram? This is a silly question, very silly question. Which lens is used here? Which lens ఏం ఉపయోగించారు అక్కడ, ఇక్కడ ఉంది క్వశ్చన్. which lens అంటే కాన్వెక్స్ లెన్స్. వేర్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, బియాండ్ 2F1 ఉంది, బియాండ్ 2F1 అంటే మీ దగ్గర డయాగ్రామ్ లేదు కాబట్టి నేను చెప్తున్నాను. నెక్స్ట్, వేర్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్, ఇమేజ్ వచ్చి ఎక్కడుందంటే F కి 2F కి ఇన్ బిట్వీన్ F కి 2F కి మధ్యలో ఉంది. సో ఆ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతాం. తర్వాత వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్, ఆ ఇమేజ్ యొక్క నేచర్ స్వభావం ఎలా ఉంది, అది రియల్లా, వర్చువల్లా, ఎరెక్టా, డిమినిష్డా అనేటివి మనం రాయగలగాలి. ఎందుకంటే ఈజీగా మన ముందు డయాగ్రామ్ ఉంటుంది కాబట్టి సులభంగా రాసేయచ్చు. నెక్స్ట్ మనకు సెక్షన్ 4 లో 8 మార్క్స్ క్వశ్చన్ సేమ్. Explain the correction of the eye defect, hypermetropia and myopia. Next, same. Deduce the expressions for equivalent resistors of 3 resistors connected in series. కాబట్టి ప్యారలల్ అడిగాడు కదా అని చెప్పి ఇక్కడ సిరీస్ లో క్వశ్చన్ ఇస్తే నీట్ గా ప్యారలల్ లో రాస్తాం. ఆత్రం మనకు అర్జెంట్. కరెంటు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనగానే ఇలా పెట్టామంటే పెన్ అది పెన్సిల్ పెట్టి సర్క్యూట్ గీసి ఫస్ట్ సర్క్యూట్ గీయాలి, సర్క్యూట్ డయాగ్రామ్ గీయాలి. సో ఇక్కడ కూడా మీరు డెఫినెట్ గా ప్యారలల్లో అడిగాడా, ఇంకేంది సిరీస్ లో అడిగాడు. సిరీస్ లో అడిగితే R = R1 + R2 + R3. ప్యారలల్లో అడిగితే 1/R = 1/R1 + 1/R2 + 1/R3. ఇది క్లారిటీ చేసుకున్న తర్వాత నువ్వు ఆన్సర్ రా, లేకపోతే కైలాసం పోతుంది. కైలాసం అంటే అక్కడ మోక్షం వస్తుంది పోతుంది. తర్వాత బ్యాలెన్స్ ది ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్స్. బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్స్. సో మీకు కొన్ని ఈక్వేషన్స్ ఇస్తారు, ఆ ఈక్వేషన్ మీరేం చేయాలా, బ్యాలెన్స్ చేయాలా. లెఫ్ట్ సైడ్ రియాక్టెంట్ సైడ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి
రైట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటి యొక్క నంబర్ ఆఫ్ ఆటమ్స్ ని ఈక్వల్ అయ్యేటట్లుగా చేస్తేనే దాన్ని మనం బ్యాలెన్స్ ఈక్వేషన్ అంటాం. లేదా ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ హోమోలోగస్ సిరీస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో మాత్రము మనకు ఆల్కేన్స్ లో జరుగుతాయి. ఈ ఆల్కేన్స్ లో మీథేన్ మీద రియాక్షన్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. మీథేన్ తో క్లోరిన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఉంది కదా, CH3Cl2 మర్చిపోయింటారు, చాలా రోజులు అయింది. CH4+Cl2 అవి ఒక 4 రియాక్షన్స్ ఉన్నాయి. దాంట్లో మనకు మిథైల్ క్లోరైడ్, కార్బన్ టెట్లా క్లోరైడ్, తర్వాత క్లోరోఫాము ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇది నేర్చుకోవాలి. తర్వాత లాస్ట్ క్వశ్చన్ 17, డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ ఆన్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఎలక్ట్రోమాగ్నెటిజం లో ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఇలా చేతిలో మనం 3 క్వశ్చన్స్ మనం కానీ పట్టుకుంటే 8 మార్కులు పడిపోతుంది. దాన్ని కూడా మనం చూసుకోలేకపోతే ఏం చేయలేం. తర్వాత అనదర్ క్వశ్చన్, హౌ డు మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్, డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ. హౌ డు మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్, డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ. ఇది కూడా మనకు డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి మీరు నీట్ గా రాయొచ్చు. ఇప్పటికి మనకు 2 పేపర్లు చూసాం. ఈ 2 పేపర్లు కూడా మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వండి. యూ విల్ గెట్ ఏ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పేపర్ నేను చెప్తాను. ఓకే.